హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు. ముంబై నటిని అక్రమ కేసు పెట్టి వేధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విజయవాడ పోలీసులు కేసు నమోదు చేయటం, అదేవిధంగా అప్పుడు పోలీసులు వ్యవహరించినటువంటి తీరు, అక్రమ కేసు పెట్టినటువంటి పోలీసులు సిఐ ఏసీపీ సస్పెండ్ చేయటం, అదేవిధంగా ఈ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి కుక్కల విద్యాసాగర్ మీద కేసు పెట్టడం, ఇవన్నీ కూడా జరిగాయి. కొత్త డెవలప్మెంటు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 3 ఐపీఎస్ ఆఫీసర్లని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే ఈ తర్వాత ఈ కేసు ఏ మలుపు తీసుకోబోతుంది, ఏ దిశగా కేసు దర్యాప్తు జరగబోతుంది? ఐపీఎస్ అధికారులు 3 పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరామ్ టాటా, విశాల్ గున్ని, ఈ 3ని సస్పెండ్ చేశారు. కానీ వీళ్ళు నిందితులు అవుతారా? రేపు పొద్దున వీళ్ళని నిందితులుగా చేర్చేదానికి అవకాశం ఉందా? ఒకటి. రెండవ అంశం ఏమిటి అంటే, ఈ కేసులో అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకు అనంటే సీఎంఓలో ఒక మీటింగ్ జరిగిందనేటువంటి విషయాన్ని విశాల్ గున్ని అప్రూవర్గా మారి తన రాతపూర్వకంగా విజయవాడ పోలీస్ కమిషనర్కి ఇచ్చాడు ఇప్పుడు. కాబట్టి సీఎంఓ పాత్ర, సీఎంఓలకు సంబంధించినటువంటి అప్పుడు ముఖ్యమంత్రి, అదేవిధంగా అప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణన్, వీళ్ళిద్దరి మీద కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. మరి వాళ్ళ వరకు ఈ కేసు వెళుతుందా? వాళ్ళ మీద కూడా కేసు నమోదయ్యేదానికి అవకాశం ఉందా? అదేవిధంగా అసలు ఈ కేసుకు మూలమైనటువంటి సజ్జన్ జిందాల్, ఆయన తనను లైంగికంగా వేధించాడని కదా ముంబైలో కేసు పెట్టింది. ఆ కేసు నుంచి సజ్జన్ జిందాల్ని కాపాడటం కోసమే కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ముంబై నటిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి అక్రమ కేసు పెట్టి వేధింపులు గురి చేసి ముంబైలో ఆవిడ పెట్టినటువంటి కేసు వీగిపోయేటువంటి విధంగా సజ్జన్ జిందాల్ గారు చేశారు అనేటువంటిది. ఇది సీక్వెన్స్లో ఈవిడని తీసుకొచ్చిన సమయము, ఆయన సజ్జన్ జిందాల్ మీద ఉన్నటువంటి కేసు ఉపసంహరించుకున్నటువంటి, ఆ కేసు కొట్టివేసినటువంటి సమయం అక్కడ పోలీసు, ఇవన్నీ కూడా తేలినటువంటి అంశం. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు ఎలా జరగబోతుంది? ప్రభుత్వం ఏమైనా సరే ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయటం అనేటువంటిది ఏమైనా పొరపాటున జరిగిందా, లేదు అంటే కన్స్ట్రక్టివ్గా వీళ్ళ దగ్గర ఆధారాలు దొరికాయా అనేటువంటిది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశం. ఈ కేసు అనుకున్నంత చిన్నది కాదు, సులువైనటువంటిది కూడా కాదు. చిన్న కేసుగా మాత్రం కానే కాదు. ఎందుకు అని అంటే ఒక మహిళ, ఆవిడ యాక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఈ సంగతి తర్వాత, ఒక మహిళ మీద ఒక ప్రభుత్వం, ఒక పోలీస్ శాఖ మొత్తం అక్రమ కేసులు పెట్టి ఆవిడ హక్కులు మొత్తాన్ని హరించి వేయటం అనేటువంటిది అతి పెద్ద అంశం ఇది. అందుకని దీని సీరియస్నెస్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చాలా పక్కా ప్రణాళికతో, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కూడా ఒక పక్కా ప్రణాళికతో పోలీస్ శాఖ ఈ కేసు దర్యాప్తు జరుపుతున్నటువంటి తీరు, నిందితులను ఎవ్వరిని వదిలిపెట్టబోమని బాటం నుంచి టాప్ వరకు కింది నుంచి ఆధారాలు సేకరించి ఒక్క ఇటుక పేర్చుకుంటూ వెళుతోంది పోలీస్ శాఖ దర్యాప్తు తీరు. ఎంతవరకు వెళ్ళబోతుంది అనేటువంటి దాని మీద నేను కొన్ని నాకున్నటువంటి పరిశీలన ప్రకారంగా నేను కొన్ని ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాల విషయాల్లో నేను చెప్తాను. ఎంతవరకు వెళ్తారు వీళ్ళు అనేటువంటిది, దర్యాప్తుకు సంబంధించినటువంటి ఎవరెవరు నిందితులుగా ఉండబోతున్నారు అనేటువంటి విషయం ఇప్పుడు వరకు వచ్చినటువంటి పరిణామం. కాదంబరి జత్వాని కొన్ని ఆరోపణలు చేశారు. మొదటిగా కుక్కల విద్యాసాగర్ మీద, కుక్కల విద్యాసాగరు అక్రమ డాక్యుమెంట్లు ఇవన్నీ పెట్టి కేసు పెట్టాడు ఆవిడ మీద. అతను ఈ కేసులో ప్రధానంగా A1 నిందితుడు. మొదట ఏం చేశారు పోలీసులు, ఎవరైతే ఈవిడ ముంబై నటి భూమి అమ్మింది, ఎవరికో అగ్రిమెంట్ చేసుకుంది అనేటువంటి దాని మీద కథ కేసు పెట్టింది, వాళ్ళిద్దరిని విచారించారు. వాళ్ళు అసలు మాకు అమ్మనే అమ్మలేదు, మాకు అసలు ఏ అగ్రిమెంట్ చేసుకోలేదు, ఇదంతా అబద్ధం అనేటువంటి దాని మీద చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఏం నిందితులుగా దీంట్లో వాళ్ళు సాక్షులుగా ఉంటారు. మరి కేసు పెట్టినటువంటి ఎస్హెచ్ఓ, ఇబ్రహీంపట్నం ఎస్హెచ్ఓ, నాకు తెలిసి ఆయన సత్యనారాయణ, అదేవిధంగా ఏసీపీ హనుమంతరావు, వీళ్ళిద్దరిని
అక్రమ కేసు పెట్టిన దాని మీద సస్పెండ్ చేశారు. అంతటితో ఆగల. ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి పాత్ర విషయంలో 3 ఐపీఎస్ను సస్పెండ్ చేయడం వెనక ముగ్గురులో దీంట్లో పాత్రధారిగా ఉన్నటువంటి వ్యక్తి విశాల్ గున్ని. ఆయన డీసీపీగా ఉన్నాడు అప్పుడు విజయవాడ. ఆయన నేరుగా వెళ్ళి ముంబైకి వెళ్ళి ఆవిడ్ని వాళ్ళ కుటుంబీకులు అందరిని తీసుకొచ్చింది ఆయన నేతృత్వంలోనే. కొంతమంది పోలీసులు వెళ్ళారు. అయితే ఆయన జరిగినటువంటి మొత్తం అంశాలని రాతపూర్వకంగా 3 పేజీల్లో విజయవాడ పోలీస్ కమిషనర్కి ఇచ్చాడు. ఆయన అప్రూవర్గా మారారు అనేటువంటిది పోలీస్ శాఖలో ఉన్నటువంటి సమాచారం. ఎందుకు ఆయన ఆ పని చేయాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా ఈయన అప్రూవర్గా మారినప్పుడు ఆయన యొక్క స్టేట్మెంట్లో రాశారు. వాస్తవంగా ఆయన ఈ ఏడాది జనవరి 29వ తేదీన విజయవాడ నుంచి విశాఖపట్నంకు డిఐజీగా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన విశాఖపట్నం వెళ్ళాలి. అయితే అప్పుడు 29వ తేదీ ఆయన ట్రాన్స్ఫర్ అయితే 31వ తేదీన ఆయన రిలీవ్ చేయకుండా విజయవాడ పోలీస్ కమిషనర్ని, అదేవిధంగా విశాల్ గున్ని, డీసీపీగా ఉన్నట్టు విశాల్ గున్ని, కాంతిరామ్ టాటాని, విశాల్ గున్నిని, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు సీఎంఓకి పిలిపించి ఈ ముంబై నటికి సంబంధించినటువంటి కేసును అప్పగించి ఆవిడ్ని తీసుకొని వచ్చి ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే మాత్రమే మిమ్మల్ని విశాఖపట్నానికి పంపిస్తాను అని విశాల్ గున్ని మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో నేను తప్పనిసరి పరిస్థితిలో ఈ పని చేయాల్సి వచ్చింది అని ఆయన రాసినటువంటి అంశం ఆయన స్టేట్మెంట్లో. అప్పుడు మార్చి 2వ తారీఖున ఫిబ్రవరి 2వ తేదీన కేసు నమోదైంది. అయితే ఈ ఫిబ్రవరి 2వ తేదీన కేసు నమోదైంది అని అంటే అప్పటికే 3 రోజుల ముందు ఈ ప్రణాళికలన్నీ కూడా ఎక్కడ సీఎంఓలో జరిగాయి అనేటువంటిది ఇది విశాల్ గున్ని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా. మరి సీఎంఓకు పిలిచి ఈ విధంగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. కాంతిరామ్ టాటా కూడా విజయవాడ కమిషనర్గా ఉండి విశాల్ గున్నిని పంపించడం వెనక ఆయన ఒత్తిడి ఉంది అనేటువంటి దాని మీద 3 సస్పెండ్ చేశారు. ఈ 3 సస్పెండ్ చేశారు. విశాల్ గున్ని అప్రూవర్గా మారినప్పటికీ కూడా ఆయన కూడా దీంట్లో నిందితుడు దాంట్లోనే ఉన్నాడు. కాబట్టి నాకున్నటువంటి సమాచారం మేరకు పోలీసుల దర్యాప్తు తీరులో ఈ 3 ఇప్పుడు సస్పెండ్ అయి ఉన్న నేపథ్యంలో ఈ 3 ఐపీఎస్ల మీద ఈ కేసులో A1గా కుక్కల విద్యాసాగర్గా ఉన్నాడు, ప్లస్ అదర్స్ అని ఉన్నాయి. దాంట్లో 120B సెక్షన్ ఐపీసీ 120B కుట్ర కేసును కూడా, కుట్ర అనేటువంటి అంశాన్ని కూడా చేర్చి ఈ 3 మీద కూడా ఎఫ్ఐఆర్లో వీళ్ళను కూడా నిందితులుగా చేర్చేదానికి అవకాశం ఉండొచ్చు. తర్వాత వాళ్ళని విచారించవచ్చు, వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేకపోతే విచారిస్తారా, ఏం చేస్తారు, విచారించిన తర్వాత ఆధారాలు సేకరిస్తారని చూడాలి. ఈ విషయాలు కొన్ని ముందు ఫస్ట్ ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడుగా, అందుకు అనుగుణంగా బహుశా కోర్టు అనుమతితోనో ఏమో ఆయన విచారణకు పిలవచ్చు. పిలిచి ముందు ఆయన దగ్గర నుంచి ఇంకా డీటెయిల్స్ తీసుకునేదానికి అవకాశాలు ఉంటుంది. ఆ తర్వాత కాంతిరామ్ టాటా, పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా పిలిచేదానికి అవకాశం ఉంది. మరి అంతటితో ఆగుతుందా? వాళ్ళని నిందితులుగా చేర్చవచ్చు, అదేవిధంగా వాళ్ళని విచారణకు పిలవచ్చు, ఆ తర్వాత అరెస్ట్ కూడా చేయొచ్చు వాళ్ళు నిందితులుగా చేరిస్తే వాళ్ళు. దీని అంతటితో ఆగుతుందా? సీఎంఓలో ఈ మీటింగ్ జరిగింది. సీఎంఓలో మీటింగ్ పిఎస్ఆర్ ఆంజనేయులు పెట్టినప్పటికి కూడా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి సీఎంకు తెలియకుండా అప్పుడు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉంది అనేటువంటి దాని మీద ఈ కేసు మొదటి నుంచి వచ్చినటువంటి అప్పటి నుంచి ఉన్న ఆరోపణ, వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి పాత్ర ఏమిటి అనేటువంటి అంశాల మీద కూడా వీళ్ళు ఈ 3 నుంచి సమాచారాన్ని సేకరించేదానికి అవకాశం ఉంది. విశాల్ గున్ని దగ్గర నుంచి ఇంకా అదనపు సమాచారం సేకరించి ప్రభుత్వంలో పాత్ర ఏంది ఉంది అనేటువంటిది కూడా తెలుసు. అయితే ఇక్కడ కీలకం ఏంటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళని నిందితులుగా చేర్చాలి అని అంటే ఈ కేసులో మూలమైనటువంటి సజ్జన్ జిందాల్, ఆ కేసు కీలక ముంబైలో. ఆ కేసును మనోళ్ళు ఏం దర్యాప్తు జరపరు, కానీ ఆ సజ్జన్ జిందాల్ అనేటువంటి వ్యక్తిని కాపాడటం కోసమే ఇక్కడ ఈవిడ ముంబై నటి మీద అక్రమ కేసు పెట్టారు అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే సజ్జన్ జిందాల్కు సంబంధించినటువంటి ఆయన్ని కూడా పిలిచి విచారించాల్సినటువంటి అవసరం అయితే పోలీస్ శాఖకు ఉంటుంది. ఆయన నిందితుడిగా ఉండేదానికి అవకాశం ఉండకపోవచ్చు ఇక్కడ కేసులో. అక్కడ కేసు ముంబై పోలీసులు ఏం చేశారు దాన్ని అని ముంబైకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. మరి సజ్జన్ జిందాల్ను విచారించిన తర్వాత ఒకవేళ అతను చెప్పినటువంటి అంశాలు ఇవన్నిటికి అనుగుణంగా అప్పుడు ముఖ్యమంత్రి పాత్ర, అప్పుడు
సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర సలహాదారు ఉన్నది అని అంటే బహుశా ఒక మహిళకు సంబంధించినటువంటి అక్రమ కేసులో, ఆవిడ వేధింపులకు సంబంధించినటువంటి కేసులో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన మీద కేసు నమోదయ్యేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఆ తర్వాత అరెస్టు కూడా జరిగేదానికి అవకాశాలు ఉండొచ్చు. బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి మీద, మహిళకు సంబంధించినటువంటి ఒక మహిళ మీద అక్రమ కేసులు బనాయించి ఆవిడ హక్కులు నరించేటువంటి విధంగా వ్యవహరించినటువంటి కేసులు అరెస్ట్ అవటం, అవినీతి ఆరోపణలు మిగతా అంశాల్లో అరెస్ట్ అవటం వేరు. మహిళకు సంబంధించినటువంటి వాళ్ళ మీద వేధింపులకు సంబంధించినటువంటి కేసులు అరెస్ట్ అవటం అనేటువంటి దానికి కూడా జరిగేదానికి అవకాశాలు ఉండొచ్చు. అందుకని ఎకాఎక్కిన ముఖ్యమంత్రి దీంట్లో ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఇవన్నీ వార్తల్లో వచ్చినప్పటికీ కూడా ఒకవేళ అలా వాళ్ళకు నోటీసులు ఇవ్వటం ఇలాంటివి ముందే చేసి ఉంటే ఇది కక్ష సాధింపు, రాజకీయ వేధింపుల కోసమే ఇది చేస్తున్నారు, ప్రభుత్వం కావాలని వేధింపులు గురి చేస్తుందని అనడానికి అవకాశం ఉండేది. 1 by 1 ఈ విధంగా విచారణ చేసుకుంటూ వచ్చినటువంటి ఆధారాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నారు కాబట్టి ఇవి రాజకీయ కక్ష సాధింపు అనేటువంటి అంశం కింద రాకపోవచ్చు. దీంట్లో కీలకమైనటువంటి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేటువంటిది కూడా కీలకమైనటువంటి దానికి అవకాశం ఉండదు. వాట్సాప్కి సంబంధించినటువంటి మెసేజ్లు, మెయిల్స్ ద్వారాగా ఏమైనా ఆదేశాలు ఇచ్చారా, తర్వాత గూగుల్ టేక్అవుట్స్ ఏమిటి, వాళ్ళ ఫోన్ సంబంధించినటువంటి సంభాషణలు ఏంటి అనేటువంటి అంశాలు కూడా దీంట్లో కీలకమయ్యేదానికి అవకాశం ఉండదు.